వాళ్ళది క్రిస్టియన్ కాలేజ్, రోమన్ క్యాథలిక్. నేను లెక్చరర్గా ఉన్నప్పుడే ఈ క్రిస్టియన్స్ తోటి నాకు ఎప్పుడు భేటీ. నువ్వేమిటి బైబిల్ గురించి క్రిస్టియానిటీ గురించి మాట్లాడుతున్నావు, నీకేం తెలుస్తున్నాడు ఆయన అంటే చెప్పా. నాకు తెలిసిందల్లా ఒకటే, మీకు కొంప మునిగే విషయాలు కొన్ని ఉన్నాయి. ఏమిటా? యేసుక్రీస్తు క్రిస్టియన్ కాదు. ఎలా ఉంది శాంపిల్? గల్లంత పడిపోయింది. ఏమిటి యేసుక్రీస్తు క్రిస్టియన్ కాదా? అవునండి, ఆయన బతి ఉండగా క్రైస్తవ మతం స్థాపించలేదు. ఆయన్ని సెలవు వేశాక ఆ సెలవు పెట్టుకుని కదా మీరు మతం పెట్టేది. ఆయన ముందే మతం అంటే స్థాపిస్తాడు. అందువల్ల ఆయన పుట్టింది హిందూ పేరెంట్స్కి పుట్టాడు. మరి ఆయనకి ఏం పేరు పెట్టారు? క్రిస్టాస్ అని పేరు పెట్టారు. కృష్ణ పేరు, కృష్ణనామం ఆయన. అందుకని యేసుక్రీస్తు క్రైస్తవుడు కాదు అంటే నువ్వు ఎలా రుజువు చేస్తావు? నువ్వు ఊరికే చెప్తే అవుతున్నా? నేను బైబిల్ ప్రకారం రుజువు చేస్తాను. ఏమిటి బైబిల్ ప్రకారం రుజువు చేస్తావు? బైబిల్ చదివావా? నువ్వు పిండి కొట్టానని చెప్పాను. కొట్టిదే, పిండి లేదు, ఏమీ లేదు. పోనీ 3 పాయింట్స్ చెప్పాను. 3 కాదు, 1 పాయింట్ చాలు మీకు. యేసుక్రీస్తుని మీరందరూ ఎందుకు ఆరాధిస్తున్నారు? అతడు శిలువ మీద మరణించాడు. మరణించిన తర్వాత చచ్చిపోయిన వాళ్ళ నుంచి మళ్ళీ లేచాడు, పునరుత్థానం పొందాడు, మళ్ళీ అలా మృత్యువును జయించాడు. కాబట్టి యేసుక్రీస్తు అంటే నేను బైబిల్లో 2 శిష్యులు ఉన్నారు, మరి 12 ఆళ్వార్లాగా. ఈ ఆళ్వార్ల సిద్ధాంతం అది కూడా. ఈ 12 శిష్యులు 12 అపాజిల్స్, అపాస్టల్ వాళ్ళ పేరు. అందులో మాథ్యూ అనేవాడు, ఇట్లా మొత్తం సెయింట్ మార్క్ అనేవాడు, ఇట్లాంటి వాళ్ళంతా ఉన్నారు. నేను చెప్పా ఇవన్నీ ఇంగ్లీష్ పదాలుగా మార్చినటువంటి హిందూ పేర్లు. సెయింట్ మార్క్ అంటే మార్కండేయుడు. ఇగ్నేషియస్ అన్నాడు, అగ్నిహోత్రుడు, అగ్నిశ్రోత్రుడు అని కృష్ణుడు, అగ్నిశ్రోత్రుడు, పితృదేవత అగ్నిశ్రోత్రుడు, వాడు ఇగ్నేషియస్. ఇట్లా అందరికీ అన్ని చెప్పాడు, వదిలిపోయినాడు. యు ఆర్ రియల్లీ డేంజరస్ మ్యాన్. అది కాదు, ఇంకా డేంజర్ వేరే ఉంది. ఆ బుక్లో మత్తయ్య అని రాసిన వాడు ఒకడున్నాడు. మత్తయ్య సువార్త తీయండి. ఆ మత్తయ్య సువార్త ఉన్న విశేషం ఏంటంటే, క్రైస్తు బతి ఉండగా డైరెక్ట్గా శిష్యుడు వాడు క్రైస్తుని సిలువ ఎక్కించడం చూసి ఐ విట్నెస్గా రాశాడు. వాళ్ళు శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకి క్రైస్తుని సిలువ వేశారు. వేస్తే రాత్రి దాకా అలా ఉంచారు, సాయంకాలం దాకా. అర్ధరాత్రి దాటిన తర్వాత ఉరువురు మెరుపులు, పెద్ద భూకంపం వచ్చి వర్షం పడింది. ఇంకా బైబిల్లో ఉన్న విషయం. పడిందో లేదో నాకు తెలియదు, పడలేదని నా సిద్ధాంతం. అప్పుడు అక్కడ ఉన్నటువంటి రోమన్ సైన్యాధిపతి మధ్యాహ్నం చెలి వేసిన వాడు ఇంకా బతికున్నాడా చచ్చాడా చూసిరాదా అని చెప్పాడు. మీరు అక్కడ దాకా వెళ్ళి శ్వాస చూసి బతికున్నాడే చూసి ఓపిక లేక శూలం పెట్టి డొక్కలో పొడిచాడు. పొడిస్తే లోపల నుంచి బ్లడ్ వచ్చింది. ఇది బైబిల్లో ఉంది. ఉందా? వైద్య శాస్త్రం ప్రకారం చచ్చిపోయిన వాడి శరీరం నుంచి రక్తం వస్తుందా? రాదు. కాబట్టి క్రైస్తు బతికే ఉన్నాడు. ఆ తర్వాత టిబెట్లోంచి ఒక పుస్తకం దొరికింది, ఈశా అని, యోగి ఈశా యొక్క జీవిత చరిత్రని. ఇట్లా శిలువ మీద ఎక్కించి డొక్కలో శూలం పోటు కలిగినటువంటి ఒక సన్యాసిని, యూదు సన్యాసిని, వాడి శిష్యులందరూ హిమాలయాస్ ద్వారా రహస్య మార్గం ద్వారా టిబెట్ చేరుస్తారు. వాళ్ళు ఆయుర్వేద మూలికలు అన్ని మర్దించి వాడికి మలాం పట్టి బట్టి ఒక తెల్ల గుడ్డలో కప్పి పెడతారు. అమృతాంజలి వేసి మనం పట్టి ఆవిరి పెట్టినట్టుగా. తెల్లవారు దాకా ఆ షౌడ్ కప్పబడి ఉంది. పొద్దున్న లేచేవన్నీ మారిపోయి నడుచుకుంటూ వెళ్ళిపోయి కాశ్మీర్లో శ్రీనగర్ దగ్గర ఇంకా 60 ఏళ్ళు బతికాడు క్రైస్తు. అక్కడ క్రైస్తు సమాధి ఉంది ఇప్పటికీ. ఎక్కడ చచ్చిపోయినాడో అక్కడ యోగి ఈశా అంటారు. ఆ సమాధి ఫోటో కూడా తీసుకొచ్చా, పుస్తకం రాశా, ఇండియాలో జీసస్ అని.
ఇదంతా చెప్తే దద్దరిల్లుకున్నారు. నెహ్రూ గారు చూసి దాంట్లో విజిటర్స్ సంతకం రాశాడు, లార్డ్ కర్జన్ గవర్నర్ రాశాడు, వాళ్ళందరూ చూశారు అది సమాధి యోగి ఈషాది. కాశ్మీర్ దాకా వచ్చాడు, కాశీ వెళ్ళాడు. ఆయన జీవితం అంతా తర్వాత తీసింది, ఎక్కడెక్కడ ఏం నేర్చుకున్నాడు. వాడు దండం పెట్టాడు, మేము క్రిస్టియన్స్ మీ దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది ఉంటుంది అంటే మీరు క్రిస్టియన్స్ కాదు క్రాస్టియన్స్ అని చెప్పారు. మీరు పూజించే క్రాస్ క్రైస్టియన్ కాదు, క్రాస్ని పూజిస్తున్నారు తప్ప క్రిస్టియన్స్ కాదు క్రాస్టియన్స్. మరి వాడి తల్లి మేరీ మరియమ్మ అని ఇక్కడ ఇప్పటికీ చాలా మంది కేరళలో మరియమ్మ ఉన్నారు. యేసుదాస్ తల్లి మరియమ్మ. యేసుదాస్ నాకు కాఫీ ఇచ్చి వాడి ఇంటికి తీసుకెళ్లి పాద నమస్కారం పెట్టి వెళ్ళగా యేసుదాస్ అంటే నువ్వు నిజంగా వైష్ణవుడు అయ్యా, ఇవన్నీ భక్తి గీతాలు వాడే ప్రాంతాంగడి మీద నా వాడి మీద అసలు యేసుదాసు నువ్వు చెప్పా, అసలు జస్ట్ వైష్ణవుడు. మరి క్రాస్ ఎక్కడిది అని అడిగాడు. అంటే శివుడికి అడ్డబొట్టు వైష్ణవు నిలువు బొట్టు కలిపితే క్రాస్ అని చెప్పా. అంటే అక్కడ ఎందుకు కలుపుతారు అంటే ఈ నామం యొక్క అర్థం మన వైష్ణవులకి తెలియదు, ఆ శివులకి తెలియదు. ఈ భూమి మీద ఉండేటువంటి శక్తి, ప్రచండమైన చైతన్యమైన శక్తి రెండు రకాలుగా ఉంటుంది. ఒకటేమో భూమికి ప్యారలల్ గా నడిచేటువంటి శక్తి, అవి చెట్లు పుట్టలు జీవులు ఈ తిరియక్కులు అంటారే, వెన్నెముక అడ్డంగా ఉండే జంతువులన్నింటినీ కంట్రోల్ చేసే శక్తి. ఆ శక్తికి సూచనగా అడ్డబొట్టు, అందుకని పశుపతి నమ్మ పశువునాం పతిని. అలా వెన్నెముక అడ్డంగా ఉండే తిరియక్కులకి పసి కాబట్టి వాడు పశుపతి, అందువల్ల ఆయనకి అడ్డబొట్టు. ఇక్కడి నుంచి భూమికి చుట్టూరా ప్యారలల్ గా వెళితే ఎంత విమానంలో వెళ్ళినా భూమి చుట్టూరా తిరుగుతాడు కానీ కాలచక్రం నుంచి బయటపడలేడు. అందుకని మోక్షం పొందాలంటే భూమి నుంచి పైకి లంబంగా పైకి వెళ్ళాలి. అందువల్ల వైష్ణవ నామం సరాసరి పైకి పెట్టారు. అదేమిటయ్యా మరి మోక్షం శివుడు ఇవ్వలేదా అంటే, హరివంశంలో గ్రంథాకర్ణుడు కారాంతకుడు ఇద్దరు పిశాచులు శివుడిని ఆరాధించి విష్ణునామం చెవలో పడకుండా గంటలు కట్టుకుంటారు. కట్టుకుని శివుడిని ఆరాధిస్తే శివుడు ప్రత్యక్షం అవుతాడు. ప్రత్యక్షం అయితే మన మోక్షం ఇవ్వమంటాడు. అంటే మీరు విష్ణునామాన్ని వదిలేసి గంటలు కట్టుకున్న పిశాచులు అయిపోతారంటే అని శాపం ఇచ్చాడు. అదేమిటి మోక్షం కోసం నీ దగ్గర చేరితే మీ చెట్టు కింద వానస్తంలో చేరితే పిడుగుబడి చెట్టు వానెత్తి మీద పడ్డట్టు అయింది. ముక్తి వారి వెరివగలాగా నేను పశువునామం పతి సుఖం కోరే వాళ్ళకి సుఖం ఇస్తా తప్ప ముక్తి ఇచ్చేవాడిని కాదు. అక్కడ శ్లోకం ఉంది, ముక్తి ప్రదాత సర్వేషాం విష్ణురే వన సంశయ అని హరివంశంలో శ్లోకం అది. అని రేపటి నుంచి మీరు విష్ణుమూర్తిని ఆరాధించమని చెప్పారు. ఇలా పిశాచులుగా ఉండి విష్ణు సహస్రం మీరందరూ మొదలెట్టినట్టుగానే విష్ణు సహస్రం మొదలెట్టారు. మొదలెడితే మరి ఏదో చెప్పాడు, అదే వెదాలా పుట్టి విష్ణు సహస్రనామం చదివితే ఏమవుతుందా, నీకేమైనా నైవేద్యం ఇంత హడావి ఉండాలి, నీకు ఇంత మడియా శుచిగా నైవేద్యం పెట్టాలి విష్ణువు. కానీ ఓ బ్రాహ్మణ్ణి చంపి ఆ బ్రహ్మ మాంసం నైవేద్యం పెట్టాడు, మడియా ఉండాలి కదా. వాడి కపాలం పెట్టి, కపాలం మంచి జ్ఞాన సంబంధమైంది కదా, ఓ కాలీఫ్లవర్ లాగా దాన్ని తీసి వాడి పేజీలు తోటి మనం వైష్ణవులు అడ్డగట్టగట్టుకుంటే హోమం చేశాడు. అట్లా వాడి పేరు ఆంధ్రపాశం జగంబద్వ, ఆంధ్రపాశం దృఢంగా కట్టుకున్నట్టు వాడు మనస్సు ధ్యానంలో చూపెట్టి విష్ణువుని ఆరాధించి ఈ విప్రవాంశంతో కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్ల అని బ్రాహ్మణ మాంసం నైవేద్యం పెడుతున్నాడు వాడికి, కృష్ణుడికి. ఆయన చూస్తాడు, వీడు వెర్రి విధాలు ఉన్నాడు, నా ఎంత భక్తితో వాడు బ్రాహ్మణ మాంసం పెడతానంటే నాకు అనుకున్నా పొరపాటు. నేను భక్తులంతా అంతేలే, నేను చక్కెర పొంగలు తింటాను కొందరు, పులిహార తింటాను కొందరు, వాళ్ళకి ఇష్టం వచ్చిన చేసుకున్నాను, నాకు నైవేద్యం పెట్టి నేను తింటా అనుకుంటాను, వీడు అంతే తప్పేముంది అనుకున్నాను అని వాడి యొక్క దోషాలను పట్టించుకోకుండా అనుగ్రహ దృష్టితో వాడు వంక చూసేటాను. యోగేశ్వరుడు కాబట్టి వాడికి ఆత్మలో జ్ఞానం లేదు. అప్పుడు వాడు ఆశ్చర్యపోయాడు, జ్ఞానంలో బయట ఉన్నటువంటి మనిషి ఎవరో మామూలు మనుషులు అనుకున్నట్టు,
ప్రాకృత మానవుడిలాగా ఉన్నాడు కృష్ణుడు బయటికి వచ్చి వాడు చెప్పారు, అయ్యా ఎవరు మనిషి చూస్తే జంతువులా ఉన్నావు, నీ ఇద్దరం పిశాచులు, నువ్వు ఇక్కడ రాగలిగి నీ గొడవలు అనుకో అంటే ఆయన వెళ్ళకుండా అక్కడ నుంచి నన్ను అనుగ్రహించడానికి వచ్చాను. మేము సంఖ్య మార్చుకోవాలి, విప్రమాంసంతో విష్ణువుకి మేము ఇప్పుడు నైవేద్యం పెట్టాలని వచ్చకూడదన్నారు. మనం తరాట కట్టినట్టుగా ఒక చర్మం కట్టగట్టారు. శ్రీకృష్ణుడు కనబడకుండా నైవేద్యం రక్తంతో సంప్రోక్షించాడు చుట్టూరా. శుద్ధ గాయత్రి స్మరణతో సంప్రోక్షించాడు. విష్ణు గాయత్రినా చేసి ఆ నైవేద్యం పెట్టాట. పిశితాసో జగన్నాథం దదర్శాద జగద్గురు సమాధౌ చేదాదృష్టం భూమౌ చాపి తథా హరి. సమాధిలో వాడి ధ్యానంలో ఎలా చూశాడో అలాంటి రూపం ధరించిన మనుషుడున్నాడు. అయం విష్ణురియం విష్ణురిచ్చూచే పిశితాసన. అరే విష్ణుమూర్తి అన్నాడు వీడేవో అనుకున్నట్టు. మొట్టమొదటి నా ఫోటో చూసి మా శిష్యుడు సాక్షాత్ వెంకటేశ్వరంలో ఉన్నాడు. వేరు కదా అక్కడ ఉన్నది వెంకటేశ్వరం, నా గురుగారు కాదురా అని చెప్పి. మన వ్యక్తిత్వం కరిగిపోతేనే పరమాత్మ శరీరం మీద ఆవేశిస్తాడు. ఆ విధంగా వాళ్ళకి లోపల జ్ఞానంలో కూడా అయం విష్ణుడు ఇయం విష్ణుడు ఇచ్చే సమాధౌ చేదాదృష్టం. సమాధిలో ఎలా చూశాడు, భూమౌ చాపి తథా హరిం. అహింస చక్రీ గదీరథీ సధ్వజ తూణపాణి సహస్రమూర్ధ సహకలామరేషో జగత్ ప్రసూతిర్జగతం నివాస. ఏమి కవిత్వం రాశాడు వ్యాసుల వారు. రాస్తే అక్కడ దమ్ముంటే. అప్పుడు ఆయన చూస్తుండగానే వాళ్ళకి పిశాచిత్వం పోయి దేవదూతో భవిష్యామి స్మరణాత్ తవ గోపతే. ఓ గోపాలస్వామి, నిన్ను స్మరించడం ద్వారా మా పిశాచిత్వం పోయింది, దేవదూత అవుతున్నాం. తెలియక మేము చేసినటువంటి ఈ అపరాధాలు ఉన్నాయే, నైవేద్యం అని ఇవన్నీ అవి అడ్డమైనవి పెట్టాం, అవన్నీ క్షమించమన్నారు. అంటే మీ కర్మలతో నాకు పనికి నిమిత్తం లేదు, కర్మసంగ పరిత్యాగం నేను. కర్మ ఎందు దాని ఫలం ఎందు